ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 26. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఫలము లేని క్రైస్తవుడు తనకు తానే విరుద్ధమైన వాడు. ఫలించుట అనగా పునరుత్పత్తి చేయుట. మనం ఇతరులను రక్షించుటకై రక్షింపబడితిమి, ఇతరులను దీవించుటకై దీవించబడితిమి. మీరు వెళ్ళి ఫలించినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని యేసు చెప్పాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు కొరకు మనుష్యులను పట్టుట అను మన ప్రాథమిక పిలుపును మనం మరచిపోకూడదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఫలములు ఫలించుట ఒక ఐచ్ఛిక అంశం కాదు గాని కర్తవ్యమై ఉన్నది. ఫలములు ఫలించకపోవట అనున్నది సోమరితనమును బట్టి అయి ఉండవచ్చును గాని నిజానికి అది దుష్టత్వం అని పిలువబడినది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. యేసు అంజూరపు చెట్టును సమీపించిన ఆ కాలంలో తినగలుగు అంజూరపు చెట్టుకు ఇంకనూ 6 వారములు ఉన్నప్పటికీ పచ్చికాయలు తప్పక ఉండి తీరవలెను. మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. తొలి ఫలములు లేకుండా కేవలం ఆకులు మాత్రమే ఉండినచో ఆ చెట్టు ఆ సంవత్సరమున ఇక కాపు కాయనే కాయదు. కాసినట్టుగా కనబడిన ఆ చెట్టు యొక్క స్థితిని బట్టి యేసు ఆ చెట్టును శపించెను. మనం కూడా తరచుగా దేవుని రాజ్య విస్తరణకు మనమేమి చేయుచున్నామనే విషయంలో అధికమైన సర్వసాధారణమైన ప్రకటనలు చేయటం ద్వారా మనలను మనమే మోసగించుకొనుచున్నాము. అన్నీయు తేట తెల్లమగు దినం సమీపించుచున్నది. 5 తలాంతులు మరియు 2 తలాంతులు పొందిన వ్యక్తుల వలె మనం కూడా ప్రభువు మనకు అనుగ్రహించిన ఆత్మీయ, శారీరక మరియు వస్తువాహన దీవెనల విషయమై ఏమి చేసితిమో వాస్తవ నివేదిక సమర్పించవలసి ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20-22 వచనాలు. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా తీయబడును. లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. ఈ సంఘటనలో ప్రభు ఆ చెట్టును తక్షణమే శపించెను. అంజూరపు చెట్టును గూర్చి ఆయన చెప్పిన మరి ఒక ఉపమానంలో 3 సంవత్సరములు ఫలము లేనప్పటికీ మరి ఒక సంవత్సరం కృపాకాలం ఇవ్వబడిను. లూకా సువార్త 13వ అధ్యాయం 6-9వ వచనం వరకు. బహుశా ఇది నీకు 4వది మరియు చివరి సంవత్సరమేమో. నీ సమయం మరియు తలాంతులను ఆత్మల సంపాదనకే వినియోగించుము. నీకీయబడిన మిషనరీ పిలుపుకు మరింత ఆలస్యం చేయక లోబడము. నిత్యత్వపు కారణములకై ఈ జీవితపు చిన్న చిన్న ఆశయాలను విడిచిపెట్టుము. వ్యక్తిగత ఆత్మల సంపాదన మరియు ఇరుగు పొరుగు సువార్త సేవలో పాల్గొనుము. నీవు ఇంకను పట్టించుకునచో చెట్టు నరికి వేయబడవచ్చును, లేదా ద్రాక్ష తోట మంచి కాపురులకు ఇవ్వబడవచ్చును. మత్తయి సువార్త 21వ అధ్యాయం 40-41 వచనాలు. 2003వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున తమ పడకల మీదకు వెళ్ళిన వేల కొలది ఇరాను దేశ ప్రజలు మరుసటి దినమున 26వ తారీఖు సూర్యోదయానికి ముందే భూకంపం వలన ఈ లోకమును తాము విడిచిపెట్టుదుమనియు 2004వ సంవత్సరంలో ప్రవేశించబోమనియు ఎన్నడూ తలంచి ఉండరు. 1984వ సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు నుండి 3వ తారీఖు మధ్యలో భారతదేశంలో భూపాల్లోనున్న యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి అకస్మాత్తుగా వెలువడిన విషవాయువు వలన 17,000 మంది ప్రజలు చనిపోయారనియు, ఇంకనూ వేలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యేదరనియు ఎవరు తలంచరి? మనం మరి ఒక సంవత్సరంలో ప్రవేశింపక మునిపే దేవునితో మనం గల ఒప్పందమును నూతనపరుచుకుని దేవునికి మరియు ఆయన పనికి మనలను మనం పునఃప్రతిష్ఠించుకుందాము. మనం క్రీస్తులో నిలిచి ఉంటే ఫలించకుండా ఉండలేము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. సిసి లోదర్ ఇలా చెప్పారు: వట్టి చేతులతో నేను వెళ్ళవలనా? అట్లే నా రక్షకుని కలుసుకొనవలనా? ఒక్క ఆత్మనైనను తేకుండానే పలకరించవలనా? వట్టి చేతులతో నేను వెళ్ళవలనా? నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, సాయంత్రం
హగ్గయి గ్రంథం. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.